నాగర్ కర్నూలు జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు మరియు డిపార్ట్మెంట్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేసిన డిఇఓ రమేష్ కుమార్. మార్చి 14వ తేదీ నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డిఇఓ రమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించిన డిఇఓ పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు ముఖ్య అంశాలపై, ముఖ్యంగా పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రశ్న పత్రాల రహస్యత మరియు భద్రతా సిబ్బంది బాధ్యతలు, పర్యవేక్షణ విధానాల వంటి అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి ఆయన విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా డిఇఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లో భాగంగా తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, బెంచీలు, శుభ్రమైన మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సదుపాయాలు అన్ని ముందస్తుగా ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ప్రతి కేంద్రం దగ్గర అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వైద్య సదుపాయాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు సిద్ధంగా ఉంచాలని, ప్రశ్న పత్రాల రవాణా మరియు భద్రతా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని, పరీక్ష గోప్యతను కాపాడటంలో చీఫ్ సూపరింటెండెంట్లు పూర్తి బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. కండక్టింగ్ ఆఫ్ ద ఎగ్జామ్, రెండోది రిజల్ట్స్ ఆఫ్ ద ఎగ్జామ్. సో రెండు కూడా మనకు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మన మీదనే బాధ్యత ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి దాని పొజిషన్ కంటే కూడా ఈసారి మన కలెక్టర్ గారు మన ఇక్కడ తీసుకున్నటువంటి మీటింగ్లో కూడా చాలా మంది ఆ రోజు ఉండే ఉంటారు. సార్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ లాస్ట్ టైం 13th పొజిషన్ నుంచి ఈసారి ఖచ్చితంగా సింగిల్ డిజిట్ పొజిషన్కి తీసుకొని రావాల్సిందే అని చెప్పారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద కలెక్టర్ గారు చాలా ఫోకస్ చేయడం జరిగింది, చాలా రివ్యూ తీసుకోవడం జరిగింది, చాలా మానిటరింగ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎక్కువ వచ్చినాయి, బడ్జెట్ ఎక్కువ వచ్చింది, ఇవన్నీ కూడా జరిగింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎక్కడ కూడా రిజల్ట్ అనేది బ్యాక్ రావద్దనేది ఒక విషయం. సో కండక్టింగ్ ఆఫ్ ద ఎగ్జామ్స్ మీ అందరికీ కూడా ఆల్రెడీ తెలుసు. ఎవ్రీ ఇయర్ మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు. సో అందులో కొత్తగా మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏముండో తీసే గైడ్లైన్స్ అన్ని కూడా మన రాజశేఖర్ గారు చెప్పడం జరిగింది. ఇంకా ఫర్దర్ క్లారిటీ కానీ గైడెన్స్ ఏమన్నా కూడా మన ఎంఈఓ గారు, అదేవిధంగా మన నోడల్ ఆఫీసర్ గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మాత్రం మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ పేపర్ పోలీస్ స్టేషన్ నుంచి మన సెంటర్కి తీసుకురావడం, మళ్ళీ మన దగ్గర నుంచి కాన్ఫిడెన్షియల్ పేపర్ అంటే ఆన్సర్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ అవి పోస్ట్ ఆఫీస్ దాకా వెళ్ళడం. ఇవి ప్రతిసారి జనరల్గా మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. ప్రతిసారి ఏం చేస్తున్నారంటే కొంతమంది మాత్రం జాగ్రత్తగా ఏదో ఒక వెహికల్, క్లోజ్డ్ వెహికల్ తీసుకెళ్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఏముంది లేక ఈ నుంచి పక్కకే కదా, బైక్ మీద తీసుకుపోతే ఏమవుతుంది అని చెప్పేసి బ్యాక్ సైడ్ పోలీసులను కూర్చోబెట్టుకుంటున్నారు, ముందర చీఫ్ సూపరింటెండెంట్ కానీ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కానీ తీసుకొని పోతున్నారు. అది ఎప్పటి వరకు మనకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుంటుంది, ఎక్కడ ఏ ఇష్యూ జరిగినప్పుడు మాత్రం ఇబ్బంది కాదు. కానీ ఎక్కడ ఏ చిన్న పేపర్ కింద పడ్డా అది ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి ఖచ్చితంగా చీఫ్ సూపరింటెండెంట్ కానీ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కానీ ఎవరో ఒకరు, ఇన్విజిలేటర్ కానీ ఎవరో ఒకరు వెహికల్ తీసుకురావడం అనేది అక్కడ జరుగుతుంది. ఎట్లా ఖచ్చితంగా మన ప్రతి ఎగ్జామ్కి ఒక 3-4 days గ్యాప్ కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మాత్రం ఖచ్చితంగా క్లోజ్ వెహికల్ తీసుకెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి.